అండి, అందరూ ఎలా ఉన్నారు? భక్షాల రెసిపీ చూద్దాం. సో 2 కప్స్ ఆఫ్ శనగపప్పు అండ్ 3 కప్స్ ఆఫ్ వాటర్ వేసి ప్రెషర్ కుక్ చేసుకోవాలి. సో ప్రెషర్ కుక్ అవుతున్నంత సేపట్లో మనం పిండి తడుపుకుందాం. సో పప్పు ఉడుకుతున్నంత సేపట్లో మనం పిండి తడుపుకుందాం. ఇక్కడ 3/4 హోల్ వీట్ ఫ్లవర్ తీసుకుంటే 1/4 మైదా తీసుకోవాలి. కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ అండ్ చిటికెడు పసుపు వేసుకొని సాఫ్ట్గా కలుపుకోవాలి పిండి. అండ్ పైన కొంచెం ఆయిల్ రాసి పక్కన ఉంచుకోవాలి అంత. సో బెల్లాన్ని మనం 1:1 పప్పు రేషియోలో తీసుకోవాలి. సో బెల్లాన్ని ఇలా పౌడర్ చేసుకొని ఇక్కడ ఇలాచీ పౌడర్ చేసుకోవాలి. సో పప్పు ఉడికాక ఇలా డ్రైగా ఉండాలి, కొంచెం వాటర్ అంతా డ్రైన్ చేసేసి. సో పప్పు అండ్ బెల్లం వేసి కొద్దిసేపు కుక్ చేసుకుంటే మనకి ఇంకా స్టిక్కీగా అయ్యి ఇలా మిక్సీలో వేసుకున్నప్పుడు ఇలా పేస్ట్ లాగా అవుతుంది అన్నమాట. ఇక్కడ మనం చపాతీలాగా ఫ్లాట్గా చేసుకొని అందులో పూర్ణం పెట్టేసుకొని ఇలా నెయ్యి రాసుకొని ఇలా ఒత్తుకోవాలి. జిప్ లాక్స్ ఉంటాయి కదా, ఆ కవర్లో పెట్టి ఒత్తుకున్నామంటే ఇంకా చాలా ఈజీగా తీయడానికి ఉంటుంది. సో ఇలా ఫ్లాట్గా ఒత్తుకున్నాక ప్యాన్ పైన నెయ్యి రాసుకొని ఇలా ఒక భక్షం వేసి ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. సో భక్షాలు రెడీ అయిపోయాయి. మీరు కూడా రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.